అన్నా లే అన్నా, వెళ్ళు, నువ్వు వెళ్ళిపో అన్నా లేదంటే ఇద్దరం చచ్చిపోతాం. అన్నా పోలీసు అవుతాను, నేను నా ఎక్కబోతా. కోసం చూస్తే చచ్చిపోతావు. నేను చేస్తాను. వెళ్ళు, దర్శనెటన్నా దూరంగా తీసుకుని పెళ్లి చేసుకో. వెళ్ళు వెళ్ళు, అన్నా నేను ఎక్కబోతా అన్నా. నా కోసం ఆలోచించద్దు. వెళ్ళు అన్నా ఊరిటే లే అన్నా. చెప్తే అర్థమైతలేదా? చరిత్ర మొదటిసారి దర్శని గడిపై తిరుగుబాటు చేస్తుంది. అది నీ ప్రేమ కోసం. నీ ప్రేమ గెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. ఏం చేస్తున్నావు? పోతున్నా వెళ్ళు. సార్ ఈయన ఉన్నారు సార్. అయ్యో మీరేనా? దొరా ఊరోళ్ళు దొరా బాచన్ మన్నిచుర్రి. మా పోరడు అన్నలల్ల కలిసిరని గోడల మీద కాయిదాలేసిరట. ఆడి జాడ తెలుస్తలేదు. ఊళ్ళంతా అయ్యేందేంది అంటే రందితోని యువతలికి కూడా రాలేదు బాచన్. కొత్తగా ఆడి మీద అయ్యా పంచ మీ కాళ్ళకాడ బతికేటోళ్ళు నా కొడుకు ఏ తప్పు చెయ్యడు. మా మీద లేనిపోని నింద పడుతుంది. మీకు ఎట్లా చెప్పాలో నాకు దోస్తలేదు. మమ్మల్ని మన్నించాలి పంచ. దొరా నిన్న రాత్రి దొరసాని రాజుగాడు లేచిపోతా అంటే ఈ బైరుగాడు చూసిండంట. చూసినాడు ఊకోక ఊరంతా చెప్పుకొచ్చిండు. నాకు అనుమానం వచ్చింది దొరా, వాళ్ళు ఒకటేంటి సార్ టెలిఫోన్లో మాట్లాడుకున్నారట. నీ కొడుకు ఎక్కడా దొరసానక్కడ్రా? ఏం పుట్టిందిరా? ఎటు తోలినవురా? లేకిడి ముండ కొడుక. ఆ దొరక ఏం సమాధానం చెప్తావురా? చెప్పురా, చెప్పు. వీడు కొడుకులు చదివిస్తా అంటేనే అనుకున్నా ఈడేదో కథలు పెడతాడని. నీతి జాతి లేని కులం తక్కువ ఊరు కట్టలేదా? దొరతోనే ఇయ్యమారా? కొడుక్కి మంచినేటవరా? అక్కడ సంఘంలో తోలి దొరతానికి ఎగరేస్తావు. ఇక మాత్రం పాడగాను దొరటి ఏం మిగిలేకున్నారా?
సంఘంలో చేరితే దొర భయపడ్డా సంపేయడు చిన్న దొరసాన్ని ఎత్తుకపోతే దొర భూములు రాసిస్తాడు అనుకున్నాడో ఏందో. అయ్యో అందరు ఎట్లా పడితే అట్లా మాట్లాడబడితిరి. పరుచుపోరగాడు దొరసాని మీద మనసు పడ్డాడు కావచ్చు. అయినా దొరసానికి ఇట్టం లేకుండానే వాడుతూ పోతుందా? ఏం మాట్లాడుతున్న తహసీల్దానా? దొరంట కదరలేదా? ఆయన ఈ ఊరికి దేవుడు, గనంట ఓ చరిత్ర. అయినా దొరసాని మనసు పడదనుకో వెనక ముందు చూసుకుని ఎత్తపోరా నీడు. హే నీ అవ్వ ఊరు దాటిపోతారా? ఎనుకులాడితే ఇన్నే అన్న దొరుకుతారు. పోదా పండ్రి. ఏవో 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 ఆశలే మెల్లగా ఎదపై తీపి మధువే చల్లగా ఏదో 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 మైకమే ముద్దుగా మై మరపించు మాయే చెయ్యగా అణువణువు అలజడి రేగి తమకంలో తేల్చుతుంటే ఆదమరపులో నైడు సతమతమై హలో నాన్న చెప్పు. తెలిసింది మీరు ధైర్యంగా ఉండండి. నాన్న చాలా కుమిలిపోతున్నట్టున్నాడు. ఈ టైంలో మీరు ఒక్కసారి మామయ్య గారి దగ్గరికి వెళ్ళొస్తేనే బాగుంటుందేమో. ఇలా చేయడం నాకైతే నచ్చలేదు. అయిపోయింది కదా, ఇంకెందుకు? ఊరెళ్ళాక నాన్నతో నేనే మాట్లాడతాలే, మీరేం భయపడకండి. బుల్లెట్లు ఏమన్నా తగిలినాయా? లేదు లేదు దొరా. ముందు నువ్వు నన్ను దూరా అని పిలిచుడు బంద్. లైఫ్లో ఏం కావాలని? పిల్లలకు చదువు చెప్పడం చేస్తాం. కవితలు చాలా బాగా రాస్తాడు. అచ్చా,
మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పినా కదా. నాకు ఈ కూల్ డ్రింక్ చాలా ఇష్టం అని ఇప్పుడు తాగిపిస్తుంటాడు. మీరు కారు దిగకుండా పోలీసు వాళ్ళు ఇస్తే ఇబ్బంది అవుతుంది. నేను వెళ్ళి నీ కేసు గురించి ఎవరైనా మంత్రితో ఫోన్ మాట్లాడి చూస్తా. పోలీసులు కదా అంత తేలిగినారు. ఇక ఇప్పుడేం కాదులే. చూడకుండా ఉండొచ్చు అనుకున్నా, కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానులని. అంటే మనం ప్రేమలున్నాం.
రాజు గెలిచిండన్నా. రాజే గెలిచిండు. అని ప్రేమ కోసం దొరసాని గడి దిగినప్పుడే ఆడు గెలిచిండు. ఇది పరువు పేరుతో చంపబడ్డ రాజు దొరసానుల కథ మాత్రమే కాదు, ఇప్పటికీ చంపబడుతున్న ఎంతో మంది ప్రేమికుల కథ.